ప్రభునందు పిల్లరా, ఈరోజు ఈ ప్రత్యేకమైనటువంటి కూడికలో సహోదరుడు మడుసుమిల్లు ప్రాంతంలో దేవుని సాక్షిగా, దేవుని బిడ్డలుగా, దేవుని యొక్క సేవా పరిచర్యలో సహకారిగా ఉంటూ దైవజనులకి మంచి సాక్షి జీవితాన్ని కలిగినటువంటి సహోదరుడు. మా ఆత్మీయ నాన్నగారి దగ్గర నుంచి అనేక విషయాలు నేర్చుకొని ఈ స్థలంలోనికి ఆహ్వానింపబడి ఈరోజు మన మధ్యలోకి వచ్చిన మా సహోదరుడు మరీదాస్ వచ్చి తన యొక్క రాష్ట్ర సాక్ష్యాన్ని అందిస్తాడు. మనమందరం శ్రద్ధగా ఈ సాక్ష్యాన్ని విందాం. రండి. గుంటపల్లి, కృష్ణా జిల్లా, ఇబ్రాహీంపట్నం మండలం. మరి నా పేరు డొక్కా మరీదాస్. నేను మామూలుగా బాగా కుర్రాళ్ళ సహవాసం బట్టి తాగుతూ తిరుగుతూ ఉండేవాడిని. నా జీవితం కాదండి. మరి మా బాబాయ్ వాళ్ళు 4 అన్నదమ్ముళ్ళు. మరి వాళ్ళు ఎంతో గౌరవంగా ఉండేవారు. అలాంటిది నేను రాడ్ బైండింగ్ మేస్త్రిని. రాడ్ బైండింగ్ పనికి వెళ్తూ బాగా తాగుడికి అలవాటు పడి మరి నా జీవితాన్ని నానా రకాలుగా మరి జీవించాను. అదే కాకుండా మరి నేను పెళ్ళి చేసుకున్న తర్వాత మా అత్తగారిది మొరసమల్లి, మైలవరం మండలం. అయితే కొన్నాళ్ళు గుంటుపల్లిలోనే ఉన్నాను. నేను 2 సంవత్సరాల దాకా గుంటుపల్లిలోనే ఉన్నాను. కానీ ఇక్కడైతే లాభం లేదు. మరి అక్కడికన్నా వెళ్తే కొంచెం మారుతాడేమో, మరి అక్కడికి వెళ్ళండి అని మా బాబాయ్ వాళ్ళు పంపించడం జరిగింది. ఇక్కడ నా టార్చర్ భరాయించలేక రోజుకు ఒక రకంగా మరి తిరుగుతూ ఉండేవాడిని. వాళ్ళకు కూడా మాట వచ్చేటట్టుగా మరి ప్రతి ఒక్కళ్ళు వచ్చి మీ ఇంటికి వచ్చి మరి మా ఇంటికి వచ్చి మరి అందరూ కూడా మరి మీ అబ్బాయి ఎలా చేస్తున్నాడు అని మా తల్లిదండ్రులు చెప్పినప్పుడు చాలా బాధపడేవాళ్ళు. అదే కాకుండా మరి నా భార్యని కూడా చాలా చిత్రవాదగా కొట్టేవాడిని. తాగొచ్చి కొట్టిన తర్వాత మరి ఆమెఅయితే మా ఇంటికాడ ఉండేది కాదు. నేను తాగొస్తున్నానని తెలిస్తే ఎక్కడో దాముకునేది. మరి చూడండి, మరి 2 సంవత్సరాలు గడిచిన తర్వాత మా అత్తగారి ఇంటికి వచ్చాను మరుసమల్లి. వచ్చిన తర్వాత కూడా నా ప్రవర్తన అనేది మారలేదు. మరి నేను రాడ్ బైండింగ్ వేసుకుని రోజుకి 20 మందిని పనికి తీసుకెళ్ళిన డబ్బులు ఇంటికైతే తీసుకురానండి. మరి బార్ షాపుల్లోనే రోజుకి 5,000 దాకా. నేను తాగేది తక్కువ, పోపించేది ఎక్కువ. రోజుకి 20 మంది నా పక్కనే ఉండేవాళ్ళు. ఉండి పగలంతా పని చేసుకొని సాయంత్రం బార్ షాప్లో కూర్చొని 5,000, 6,000 బిల్లు అయిందా కూడా ఇంటికి వెళ్ళేవాళ్ళం కాదు. అట్లా దాదాపు 7-8 లక్షల దాకా కనీసం తాగుడికి ఆగం చేసింది. కాకుండా మరి ఇంటికి వచ్చిన తర్వాత మా భార్యని చాలా హింసలు పెట్టేవాడిని. నాకు 2 ఆడపిల్లలు ఇచ్చాడు దేవుడు. మరి 2 ఆడపిల్లలు, నా భార్య కూడా ఇంట్లో వండినకుండా అట్టే ఉండేది, కూర అట్టే ఉండేది. అన్నం అయితే తినేవాళ్ళు కాదు. ఏ టైంలో ఏ పరిస్థితుల్లో ఏ రకంగా వస్తాడో తెలియని జీవితాన్ని నేను మరి జీవించాను. మరి నా భార్య అయితే మరి ప్రార్థన చేసేది, ఇప్పటికైనా నా భర్త మారుతాడు, ఇప్పటికైనా దేవుణ్ణి తెలుసుకుంటాడు అని ప్రార్థన చేసేది. మరి దైవ సేవకులు వచ్చినప్పుడు కూడా దైవ సేవకుల చేత కూడా చేపించేది. అయితే అయినా కానీ నాలో మార్పు అనేది వచ్చేది కాదు. మరి గుంటుపల్లిలో సిఎస్ఐ చర్చిలో 2 సార్లు బాప్టిజం ఇచ్చారు. 2 సార్లు తీసుకెళ్ళి కృష్ణా నదిలో ముంచారు. కానీ నాలో అయితే మార్పు అయితే రాలేదు. ఇంకా ముంచిన తర్వాత తెల్లారే బాల్ షాప్లోకి వెళ్తాం, బీర్ తాగటం, రావటం. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇదేనా బాప్టిజం అని
నన్ను చాలా ఏళన కూడా చేసేవాడు. ఏళన చేసిన వాళ్ళందరూ కూడా తిడతా ఉండేవాడిని. పెద్ద అనేది లేదు, చిన్న అనేది లేదు. ఎవరైనా నువ్వు ఎందుకు మరి పనివాడి చూస్తేనే మంచి పనివాడివి, మరి నువ్వు ఇట్లా తాగుడికి బానిస అయిపోయి మరి నీ ఇంట్లో చాలా ఇబ్బంది వస్తుంది, మరి ఆ ఒక్క తాగుడు మానేసి అని చాలామంది నాకు చెప్పారు. చెప్పినా కానీ పోరా బాబు, నీ కొడుకులకి నీ పిల్లలకి చెప్పుకో, నువ్వు నాకు చెప్పేది ఏంటని పెద్దవారిని కూడా చాలా రకాలుగా తిడుతూ ఉండేవాళ్ళు. తిట్టినా కానీ పాపం వాళ్ళు ఏమీ ఒక మాట కూడా అనేవాళ్ళు కాదు. అయితే మా అత్తగారింటికి వచ్చిన తర్వాత కూడా మరి తాగి తిరుగుతూ ఉన్నా కానీ, నా భార్యని కొడుతూ ఉన్నా కానీ ఎవరు కూడా ఆ గోడంలో పల్లెత్తి మాట అనేవాళ్ళు కాదు. ఎందుకంటే తెల్లారి మళ్ళీ పనికి తీసుకెళ్ళరేమోనని ఏంటో తెలియదు. కానీ నాకైతే మరి అక్కడ రాడ్ బిల్డింగ్ పని అంటే ఏంటో తెలిసేది కాదు. అక్కడ వాళ్ళకి పొలం పనులే, మంచిప్పుడు పొలం పనులకి వెళ్ళేవాళ్ళు. మరి అలాంటి వాళ్ళు ఇప్పుడు 100 మంది మేస్త్రులా తయారయ్యారు మేము వెళ్ళిన తర్వాత. అయితే చాలామంది కూడా నాతో సహవాసం చేసేవాళ్ళు కానీ చెప్తానే ఉండేవాళ్ళు, ఇదే మాట చెప్తానే ఉండేవాళ్ళు, నువ్వు ఒక్క మాట తాగుడు ఒకటి మానితే చాలా అంటూ ఉండేవాళ్ళు. ఆ తాగుడు మానితే అనేవాడిని మటుకి తెల్లారి పనికి పిలిచేవాడిని కాదు, ఎందుకంటే ఈ నాకు నీతులు చెబుతున్నాడని, నా ముందు తాగి నాకే నీతులు చెబుతున్నాడని పనికి పిలిచేవాడిని కాదు. అయితే అర్థం చేసుకొని ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు. అయితే తాగినప్పుడల్లా ఇంట్లో గొడవలు జరుగుతూ ఉండేవి. పిల్లలు మనశ్శాంతిగా అన్నం తినేవాళ్ళు కాదు. ఎప్పుడు వచ్చి మా అమ్మను కొడతారని కూడా పిల్లలు గజగజ వణుకుతూ ఉండేవాళ్ళు. అట్లా 3 సంవత్సరాలు జరిగింది. 3 సంవత్సరాలు జరిగిన తర్వాత మరి నాకు ఒక కుమారుని ఇచ్చాడు దేవుడు. కుమారుని ఇచ్చి మరి అది నా పాపాన్ని బట్టే నా కుమారుడికి గుండె జబ్బు పెట్టాడు. 3 నెలల కుమారుడికి పెట్టి కుమారుడిని తీసేసినా కానీ నాలో మార్పు అనేది రాలేదు. ఇంకా విచ్చలవిడైపోయి ఒక శాదిష్టి చేసినాడు యాతన. తాగి వచ్చినప్పుడు శాదిష్టి ఎట్ట చేస్తాడు ఆ రకంగా చేస్తూ ఇంట్లో బట్టలు తగలబెడతాం, లేకపోతే సామాను మొత్తం బయట పడేయటం, ఏమంటే పగలగొడతాం, అట్లా చేసేవాడిని. నా టార్చర్ తట్టుకోలేక ఎన్ని సంవత్సరాల మధ్య భరాయించాలని నా భార్య ఏం చేసిందంటే మహిళా మండలిలో పెట్టింది. మహిళా మండలిలో పెట్టిన తర్వాత మహిళా మండలి ప్రెసిడెంట్ నాకు ఫోన్ చేసిన తర్వాత ఆమె ఏం మాట్లాడిందంటే, ఎక్కడుండవు ఏంటి అని అంటుంది. ఎవరమ్మా నువ్వేంటి ఎక్కడుండవు ఏంటి అని అంటున్నావు, ఎవరు అసలుకి నాకు తెలియదు కదా, ఎవరో చెప్పు అమ్మ, మరి నువ్వు నా నెంబర్ ఎట్లా వచ్చింది కానీ ఆమెను నేను అడిగినప్పుడు ఆమె నీ భార్య నీ మీద కేసు పెట్టిందయ్యా, మరి మహిళా మండల ప్రెసిడెంట్ని నేను, మరి నువ్వు ఎక్కడుండవు, మరి వచ్చి స్టేషన్లో హాజరవ్వాలి అని ఆమె చెప్పింది. చెబితే నా భార్య కేసు పెడతావేంటమ్మా, మరి నాకు తెలియదు కదా, మరి మా పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నాను, మరి మా పెద్దవాళ్ళు వచ్చి సరిచేస్తానన్నారు, మరి కేసు పెట్టిన సంగతి నాకైతే తెలియదు, మరి సరే వస్తాంలేమ్మా అని నేను అన్నా. చేస్తాం కుదరదయ్యా, నువ్వు రావాల్సిందే, నేను ఎస్ఐ గారి దగ్గర ఉండా అని అమ్మగారు ఫోన్ చేసిన తర్వాత మా బాబాయ్ వాళ్ళకి నేను ఫోన్ చేసినప్పుడు బాబాయ్ ఇది పరిస్థితి, మరి ఇట్లా రాహేలు, మా ఆవిడ పేరు రాహేలు అండి, రాహేలు ఇలా కేసు పెట్టింది బాబాయ్ అని మా బాబాయ్ వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు, ఎవడు చేసిన కర్మ వాడు అనుభవించుకోవడమే కానీ మేము వచ్చి నవ్వులు పోలు అవలేమయ్యా, అయినన్నాళ్ళు అయ్యాము, ఇక నీ ఇష్టం, నీ జీవితం నీ ఇష్టం, నువ్వు ఏ రకంగా చేసుకోవాలనుకుంటున్నావు ఆ రకంగా చేసుకొని మా బాబాయ్ వాళ్ళు మాతో చెప్పారు. చెప్పిన తర్వాత 3 రోజులు చాలా బాధపడ్డాను. మా వదిన గారు వాళ్ళు 6 అక్కచెల్లెళ్ళు,
ఆరుగురు అక్కలు కూడా ఒక మాట కూడా అనేవాళ్ళు కాదు. అందరిలో నేను చిన్నవాడిని, సడ్డుగుళ్ళలో నేను చిన్నవాడిని. ఒక్క మాట కూడా నన్ను అనేవాళ్ళు కాదు. అయితే నేను చేసినవన్నీ నాకు గుర్తొస్తామండి. అందుకే నన్ను ఇలా దూషిస్తున్నారని అక్కడికి నా ఆత్మీయ తండ్రి కొడగటి వ్యవహారం గారండి, మైలవరం, అక్కడికి వస్తానే ఉండేవాళ్ళు. ఇంటికి వచ్చి మరిదాసు మరి నువ్వు చూస్తేనేమో చాలా బాగుండు పనివాడివి, మరి పిల్లలు చూస్తే చక్కగా ఉన్నారు, ఎందుకు నువ్వు అనవసరంగా పాడైపోతావు, నీ జీవితాన్ని ఆగం చేసుకుంటావు, మరి మారు మనసు పొందు, దేవుడు నీకు మంచి మేలు చేస్తాడని చాలాసార్లు చెప్తూ ఉండేవాడు. నాన్నగారు వచ్చి చెప్పినప్పుడు వస్తాలే నాన్న అని కాలం గడుపుతూ ఉండేవాడు. దైవ సేవకులకి మాట ఇవ్వకూడదండి, ఇస్తే మటుకు అది కంపల్సరిగా నెరవేర్చేటట్టే ఉండాలి. నేను దైవ సేవకులు మాట ఇచ్చి మారుతానా అని ఇచ్చి నా కుమారుడిని పోగొట్టుకున్నానేమోనని అదొక భయం ఏర్పడింది. అందుకనే దైవ సేవకులకి తను మాట ఇస్తే వస్తానా అనేవాడిని అంత దూరమైనా. కాబట్టి దేవుడు మరి నన్ను మార్చాలని ఆ విధంగా పెట్టాడో నాకైతే తెలియదు, కానీ మరి నేను స్టేషన్కి అయితే రాను, మరి నేను ప్రార్థనకి అయితేనే వస్తాను, నాన్నగారికి కూడా నేను మాట ఇచ్చాను, ఇక నేను మారు మనసు పొందాలనుకుంటున్నాను, మందులోకి నేను వెళ్ళను అని నా భార్యతో నేను మాట్లాడా. ఇంటికి వెళ్ళి 3 రోజులు మాట్లాడిన తర్వాత కేసు అనేది ఇక నువ్వే చూసుకోవాలి, నాకైతే సంబంధం లేదు అని పోయి మరి మందిరంలో ఉన్నా. నేను 2 రోజులు మందిరంలో ఉన్న తర్వాత నా భార్య వచ్చినప్పుడు ఏకాంత ప్రార్థన తీసుకెళ్ళారు. 21 రోజు మరి నేను ఉపవాసం ఉండి అసలు దేవుడు మాట్లాడతావేంటి, దేవుడు మరి నేను ఎక్కడ వినలేదు దేవుడు మాట్లాడతామనే అనుభవం అని అదొక పట్టుదల నాలో కలిగి పొద్దున్నే తెల్లరగట్ల 2 లీటర్ల బాటిల్లో నీళ్లు పోసుకొని మరి తోటలోకి వెళ్ళి, మాకు మైలవరం దగ్గర తోట ఉందండి, ఏకాంత ప్రార్థన చేస్తారు, ఆ తోటలోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. ఇక నేను చేసిన తప్పులన్నీ ఒప్పుకుంటూ ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. 21 రోజుకి దేవుడు మరి ఒక స్వరంతో నీ పాపాలు కడగబడి అని ఒక స్వరంతో దేవుడు మరి నా పైన ఒక హస్తం పెట్టి ఒక స్వరం వినపడినప్పుడు అసలు తెల్లారు లేగితే మందులోనే ఉండేవాడిని. తెల్లారు లేగితే పెట్టెలు సిగరెట్లు అట్లా బేర్చేవాడిని. మళ్ళీ సిగరెట్ పెట్టి రోజుకి 4-5 పెట్టెలు కంపల్సరీ తాగేవాడిని. అలాంటిది మరి 21 రోజులోనే దేవుడు మరి అసలు ఆ మందు ఎడిపోయిందో ఆ సిగరెట్లు ఎడిపోయినవి కూడా నాకు అసలు పూర్తిగా తెలియదండి. మరి నేను మారు మనసు పొంది 4 సంవత్సరాలు అవుతుంది. ఇది 4వ సంవత్సరం మారు మనసు పొంది. దేవుడు నేను మారు మనసు పొందిన కాడి నుంచి దేవుడు అన్నీ కూడా నాకు మేలే చేశాడు. చక్కగా డాబా కట్టుకున్నాను.